సినిమా ప్రపంచంలో వారసత్వంతో అడుగుపెట్టడం సులభమే కావచ్చు. కానీ కోట్లాది మంది గుండెల్లో తలపతిగా స్థిరపడడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. ఒకప్పుడు తన రూపం గురించి విమర్శించినోళ్లే నేడు ఆయన కటౌట్లకు పాలాభిషేకాలు చేసేలా చేసుకున్న మొండితనం ఆయనది. వెండితెరపై తన డాన్స్లతో ఉర్రూతలూగించిన, సైలెంట్ గా ఉంటూనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అది కేవలం విజయ్కే సాధ్యం. అయితే ఆయన ప్రయాణం కేవలం వెండితెరతోనే ఆగిపోలేదు. ఇప్పుడు ఆ ప్రస్థానం బాక్సాఫీస్ నుండి అసెంబ్లీ వరకు తమిళంగ వెట్రి కళగం అనే జెండాతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం వరకు చేరుకుంది. అసలు విజయ్ వ్యక్తిగత జీవితమేంటి? దిశాతో వస్తున్న పుకార్ల వెనుక నిజమెంత? ఆయన కోట్లాది రూపాయల ఆస్తులు మరియు ఒక సామాన్య నటుడు సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ రోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. విజయ్ గారు జూన్ 22, 1974లో మద్రాస్ అంటే చెన్నైలో జన్మించారు. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి పేరు ఎస్.ఏ. చంద్రశేఖర్, ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు. తల్లి పేరు శోభా చంద్రశేఖర్, ఆమె ప్రముఖ గాయని. విజయ్ కి విద్య అనే చెల్లెలుండేది, కానీ ఆమె చిన్న వయసులోనే మరణించడం విజయ్ ని మానసికంగా బాగా కుంగతీసింది. అప్పటి ఆయన చాలా మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. విజయ్ తన పాఠశాల విద్యను చెన్నైలోని ఫాతిమా మెట్రికులేషన్ మరియు బాలాలోక్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. కానీ సినిమా మీద ఉన్న మక్కువతో చదువును మధ్యలోనే ఆపివేశారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విజయ్ తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన వెట్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టాడు. ఇది 1984లో వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారు. 1992లో నాలైక తీర్పు సినిమాతో విజయ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే మొదట్లో ఆయనకు ఆశించినంత గుర్తింపు రాలేదు. పైగా ఆయన లుక్స్ గురించి అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. కానీ అవేవీ ఆయనను ఆపలేకపోయాయి. 1996లో వచ్చిన పూణే ఉనక్కాగా సినిమా విజయ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆయన యూత్ ఐకాన్ గా మారిపోయారు. ఆ తర్వాత కాదలుక్కు మర్యాదై, ఖుషి వంటి లవ్ స్టోరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యారు. 2003లో వచ్చిన తిరుమలై సినిమాతో విజయ్ తన రూట్ మార్చారు. సాఫ్ట్ లవర్ బాయ్ నుండి మాస్ హీరోగా రూపాంతరం చెందారు. గిల్లీ తెలుగు ఒక్కడు రీమేక్ చేసిన ఈ సినిమా తమిళనాడు ప్రపంచం సృష్టించింది. విజయ్ బాక్సాఫీస్ స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక నెక్స్ట్ సినిమా పోకిరి. ఇది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ ని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టింది. విజయ్ తన కెరీర్ లో దాదాపు 69 సినిమాలు పూర్తి చేశారు. నెక్స్ట్ విజయ్ గారి వివాహం. విజయ్ గారి వివాహం ఒక సినిమాటిక్ స్టైల్లో జరిగింది. 1996లో విజయ్ అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో లండన్ కు చెందిన సంగీత పొన్నలింగం అనే యువతి విజయ్ గారి నటనకు ముగ్ధురాలై ఆయనను కలవడానికి చెన్నై వచ్చారు. షూటింగ్ సెట్ లో వీరిద్దరి పరిచయం స్నేహంగా మారింది. సంగీత పట్ల విజయ్ గారి ప్రవర్తన నచ్చిన ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ స్వయంగా లండన్ వెళ్లి సంగీత కళలను సంప్రదించారు. అలా ఆగస్టు 25, 1999న హిందూ మరియు క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ జంట టాలీవుడ్, కాలీవుడ్ లోనే ఒక మోడల్ కపుల్ గా నిలిచారు. సంగీత విజయ్ గారికి 2 పిల్లలున్నారు. కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం సినీ రంగంలో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు మరియు కుమార్తె దివ్య సాషా. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా మరియు మీడియా సర్కిల్స్ లో విజయ్ మరియు త్రిష గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సో 2004లో గిల్లీ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ తిరుపాచి, ఆది, కురివి వంటి సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సుమారు 14 ఏళ్ల తర్వాత లియో సినిమా కోసం వీరు మళ్లీ కలిసి నటించడంతో ఈ పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారని, ఆమె తన పిల్లలతో కలిసి లండన్లోనే సెటిల్ అయ్యారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా విజయ్ కొడుకు సంజయ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు మరియు అట్లీ కూతురి ఫంక్షన్ కు సంగీత హాజరు కాకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. ఇక లియో షూటింగ్ సమయంలో మరియు ఆ తర్వాత విజయ్, త్రిష ఒకే లొకేషన్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడం వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి ఆజ్యం పోశాయి. సో సంగీత గారు త్రిష వల్లే విజయ్ కి విడాకులు ఇస్తున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే విజయ్ తన రాజకీయ రంగప్రవేశం సమయంలో ఈ పుకార్లపై ఎప్పుడూ స్పందించలేదు. రాజకీయ ప్రత్యర్థులు ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి వార్తలు వాడుతున్నారని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. ఇప్పుడు విజయ్ గారి ఆస్తుల గురించి మాట్లాడుకుందాం. విజయ్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. విజయ్ గారి నికర ఆస్తుల దాదాపు 600 కోట్ల నుండి 624 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నైలో నీలంకరై మరియు పనయూర్లో అత్యధిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన బంగ్లాలున్నాయి. ఇంకా ఆయనకు ఖరీదైన కార్లున్నాయి. ఇంకా ఒక్కో సినిమాకు విజయ్ సుమారు 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని అంచనా. సినిమాల్లో రారాజుగా వెలిగిన విజయ్ ఫిబ్రవరి 2, 2024న టీవీకే పార్టీని స్థాపించారు.
ఈ పార్టీ మెయిన్ లక్ష్యం సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన మరియు లౌకికవాదం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. సాంప్రదాయ పార్టీలైన డిఎంకే మరియు ఏఐఏడిఎంకేలను గట్టి పోటీ ఇస్తూ టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ రోజు తమిళనాడు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తలపతి విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నటుడిగా కోట్లాది మందిని అలరించిన ఆయన ఇప్పుడు పాలకుడిగా ప్రజల సమస్యలను ఎలా తీరుస్తారో చూడాలని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక సామాన్యమైన కుర్రాడు తన మీద వచ్చిన విమర్శలనే నిచ్చెనలుగా మార్చుకొని ఈ రోజు ఒక రాష్ట్రానికి అధిపతిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. విజయ్ గారి జీవితం మనకు నేర్పే ఒకే ఒక్క పాఠం: మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పో, నీ విజయం ప్రపంచానికి వినిపించేలా శబ్దం చేస్తుంది. సినిమాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ తలపతి ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తారా, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వెలుగులు నింపుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. మరి విజయ్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? ఆయన తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.